బాన్సువాడ కల్తీ కల్లు ఘటనలో 5 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. 6గురిని నిందితులుగా గుర్తించామని, ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పారు. 840 లీటర్ల కల్తీ కల్లు గుర్తించి డిపో సీజ్ చేశామని చెప్తున్న జిల్లా ఎక్సైజ్ అధికారితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టించింది. దాదాపు 68 మంది బాధితులుగా మారారు. వాళ్ళందరూ కూడా కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్టేబుల్గా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇక దీనిపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నారు. సార్, అంటే ఈ కల్తీ కల్లు ఘటనలో అసలు ఏం జరిగింది? ఇప్పటివరకు ప్రాథమిక దర్యాప్తు ఏం తెలియదు. నిన్న మధ్యాహ్నం మాకు వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ ప్రకారం ఇక్కడ హాస్పిటల్లో కొంతమంది కల్తీ కళ్ళు తాగినటువంటి బాధితులు ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో వాళ్ళకి సంబంధించినటువంటి దీంట్లో జాయిన్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ మేడం తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇమీడియట్గా మా టీమ్స్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అండ్ స్టేషన్ సిబ్బంది అన్నింటినీ ఇక్కడ ఇచ్చి దీనికి సంబంధించినటువంటి బాధితులందరినీ గ్రామాలకి దాదాపు 20-25 అంబులెన్స్ను ప్రొక్యూర్ చేసి అడ్వాన్స్డ్గా అన్ని గ్రామాల్లో ఎఫెక్ట్ అయినటువంటి అంకోలు, దుర్గి, అంకోల్ తండా, దామరంచ గ్రామాలకు సంబంధించి అడ్వాన్స్గా పోలీస్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ టీములు అక్కడికి వెళ్ళి డోర్ టు డోర్ వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి దానికి సంబంధించినటువంటి బాధితుల్ని దాదాపు 68 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందరినీ కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకున్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా ఇక్కడ ఐసీయూ లేదు కాబట్టి ఐసీయూ ఉన్నటువంటి నిజామాబాద్, కామారెడ్డి రిఫర్ చేశాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతా స్టేబుల్గా ఉన్నారు ఎట్ ప్రజెంట్. సో అందరికీ ఈ కల్తీ కల్లు ఘటనలో ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. సో మీరు తనిఖీలు చేశారా, వాటిని సీజ్ చేశారా? ఇప్పటివరకు ఎంత కళ్ళు వాటికి సంబంధించినటువంటి దాంట్లో కల్తీ కళ్ళుకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని శాంపుల్స్ దాడి చేయడం జరిగింది. ఎక్కడైతే ఉన్నటువంటి ఎఫెక్టింగ్ టీఎఫ్టీస్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ దాంట్లో ముద్దాయిలుగా ఇన్వాల్వ్ చేసాం. కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. 3 టీములు ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇమ్మీడియట్గా దొరికిన తర్వాత దానికి సంబంధించినటువంటి వాటిలో కఠినమైనటువంటి చట్టాలని, ఎన్డీపీఎస్ చట్టాలని, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా వచ్చినటువంటి ఎఫ్ఎస్ఎల్ ఆధారంగా వాళ్ళ మీద కేసులు బనాయించడం జరిగింది. ఎన్ని కేసులు నమోదు చేసింది సార్? ఎన్ని లీటర్ల కళ్ళు? 5 కేసులు నమోదు చేశాం. దానికి సంబంధించినటువంటి 6 పర్సన్స్ని ఇప్పటివరకు ఇన్వాల్వ్ చేశాం. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషన్లో వచ్చేటువంటి ఆధారాన్ని బట్టి మిగతా డీటెయిల్స్ ఇస్తాం. అంటే ఎక్కడి నుంచి ఇక్కడ మొత్తంగా ఎక్కడి నుంచి తయారైంది? ఎన్ని గ్రామాలకు వెళ్ళి ఉన్నటువంటి దుర్కి, అంకోల్ తండా, దామరంచ ఈ 4 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వివరాలు చాలా త్వరలో మీకు ఇస్తాం. సో ఇది మొత్తం మీద ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడా బాన్సువాడకు చేరుకున్నారు. ఈ కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. దీనిపైన ఇప్పటికే విచారణకు ఆదేశించింది. కల్తీ కల్లు తయారు చేసిన డిపోని ఇప్పటికే అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేశారు. దాదాపుగా 840 లీటర్ల కల్తీ కల్లుని డిస్ట్రాయ్ కూడా చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 6గురిని నిందితులుగా చేర్చారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన కూడా మరింత దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే కల్తీ కల్లుకు సంబంధించి శాంపిల్స్ అయితే సేకరించారు. పూర్తి వివరాలని నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం. అయితే మోతాదుకు మించి కల్లులో మత్తు పదార్థాలు కలిపారు అనేది ప్రాథమికంగా అయితే అధికారులు నిర్ధారించారు. దీనిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక పూర్తి చర్యలు ఉంటాయనేది అధికారులు చెప్తున్నమాట. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, బాన్సువాడ నుంచి.